అన్న ఇప్పుడైతే నా హెల్త్ బాగానే ఉందన్న. ఆయన ఇంటికాడ ఎట్లున్నాడో ఏమో, ఆయన ఇంటికాడ ఇడిచిపెడుతుందా? ఏందే చెల్లి ఇంటి పోతా అంటాను, ఇన్ని జరుగుతుంటే కూడా. అన్న ఆయన ఒక్కడే ఇంటికాడ ఉంటే ఎంత తాగుతున్నాడో ఏమో, తాగి తాగి ఆయన హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్న. నేను వెళ్తా. చెల్లె ఇప్పుడు నువ్వు ఆయన మంచి గురించి ఆలోచిస్తాను బాగున్నది, ఆయన మంచి గురించి ఆలోచిస్తానే. ఆయన నన్ను అంటాడు, అమ్మ నాన్న వాళ్ళందరినీ అంటాడు, ఆయన నీకు పర్లేదు అని చెల్లె. మిమ్మల్ని అంటూ నాకు కూడా బాధగానే ఉంది అన్నయ్య, కానీ ఏం చేయను. నేనున్నప్పుడే సరిగా అన్నం తిన్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడో ఏందో. ఎట్లుంటాడో చెల్లె, మంచిగా తాగకుండా తిరుగుకుండా ఆయన హ్యాపీగానే ఉంటాడే. ఆయన అత్తమ్మలేదు ఆయన చూసుకోవడానికి. ఏంది అత్తమ్మన? నేనే 10 చెప్తే వాళ్ళు 1 2 వింటాడు. అట్లాంటి అత్తమ్మని లెక్కే చేయడు. అట్లాగా చెల్లె, నీకు బాగా పడట్లేదు అని చెప్పేసి విడాకులు ఇప్పిద్దాం అనుకుంటున్నా. మరి నువ్వేంటే మళ్ళీ అడిగిపోతా అంటావు అంటే నాకు ఒకటి అర్థమయ్యట్లేదు చెల్లె. అంటే ఇప్పుడు మీ ఇద్దరు మంచిగా ఉంటారుగా, నేనే విడగొడతాను అంతేనా? అన్న నువ్వు విడగొడుతున్నావు నేను అంటలేనన్న. ఆయనతో 2 రోజులు ఉన్నా కదా, ఆయన ఏంటో నాకు తెలుసు అన్న. సరే చెల్లె, నీకు ఆయన గురించి మొత్తం తెలుసాను అంటాను. మరి తాగుడు బంద్ చేసి ఎప్పుడు సెట్ అవుతాడట మరి? అన్న ఏందేదో అయిపోయింది. నువ్వు విడాకుల గురించి అనగానే ఆయన సరే అని పోయిండు. ఇంతవరకు ఫోన్ లేదు, ఆయన వచ్చలేదు. మరి ఏం చేద్దాం? సరే చెల్లె, ఇప్పుడు చెల్లె తెచ్చి 1 రోజులు అవుతుంది, ఇంకో 15 రోజులు అయితే ఉండని. అని ఏం చేద్దరు చూద్దాం ఇక. సరే అన్న, నువ్వు నన్ను ఇంట్లో ఇట్లా ఒట్టి ఉండమని చెప్పు, ఎన్ని రోజులని ఉంటా. ఆయనతో విడాకులు అని చెప్పకు. ఇప్పుడు విడాకులు అన్నందుకు ఇప్పుడు ఆయన అదే పట్టుకొని ఉంటాడు. సరే చెల్లె, నువ్వైతే ఇంట్లో అయితే ఉండవే, ఇక చూద్దాం మరి బాబు అయితే మాట్లాడో మాట్లాడు. ఇగో అక్క, ఇదంతా కాదు. నువ్వు ఒకసారి బాబుకు ఫోన్ చేసి మాట్లాడినావు అనుకో, ఏందనేది క్లారిటీ వస్తుంది మనకి. సరేనే. ఇద్దరు సంతోషం మా మామాల ఇంటికి పోతా మాట్లాడుతా అది అని చెప్పేసి అన్నవారా, ఏమైందిరా మాట్లాడినావారా? అరే నువ్వు చేసిన ఘనకార్యానికి మీ బామ్మడి దగ్గర అస్సలకి ఇవ్వకుంటలేరు, మస్తు కోపంలో ఉన్నాడు. ఇంత చెప్పినా ఇంటలేడు. తినకపోనిరా, వాడు ఇంటేంది తినకపోతేంది. నా మనసులోకి వెళ్ళి వాళ్ళని ఎప్పుడో తీసేసిన, నా దృష్టిలో వచ్చినట్టే. ఏమవుతారమ్మా అంటే ఆ డైవర్స్ పీపుల్ పంపుతారు కావచ్చు, సంతకా పెట్టి వాళ్ళ ముఖాన పడేస్తే నాకు వాళ్ళకి సంబంధం లేకుండా అయిపోతుంది ఇక. అరే ఏంద్రా నువ్వు ఒక్కొక్కడు బయట పెళ్ళిళ్ళు కాక బాధపడతా అంటే, నీకు అంత మంచి ఫ్యామిలీ అంత మంచి అమ్మాయి దొరికినాక అనవసరంగా గొడవలు పెట్టుకొని నీ లైఫ్ అటు అమ్మాయి లైఫ్ ఎందుకు రకాల చేస్తాను? ఏందిరా మంచి ఫ్యామిలీనా? సరేరా నా పక్కన పెట్టరా, నీకు తాగి ఏదో మాట్లాడినా. నీ మీద అయితే వాళ్ళకైతే మంచి అభిప్రాయం ఉన్నది కదా. నువ్వు పోయినా బాబాదేవంతో మాట్లాడినప్పుడు మరి నీతో అన్న కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వాలి కదా. ఏమన్నావు నీ దగ్గర కూడా విడాకులు తీసుకుంటే అట్లా ఇట్లానే మాట్లాడినంటాను కదా. ఇది వాళ్ళు మంచోళ్ళు ఎట్లయితారా? అరే ఒక్కసారి 2 సార్లు అయితే నా మాట వింటారా? నువ్వు నెలకు ఒకసారి ఇప్పటికి 3 సంవత్సరాలు అయితే అది గొడవలు పెట్టుకొని నువ్వు ప్రతిసారి గొడవ పెట్టినప్పుడు నేను మాట్లాడుతా అంటే ఇక నా మాట కూడా విలువ లేకుండా పోతుందిరా. అరే ఏం కాదు తీరా, ఏమవుతుంది మా అంటే వాళ్ళు డైవర్స్ పేపర్లు పంపిస్తారు, సంతకం పెట్టి పంపిస్తారు, నాకు దానికి లొల్లిపోతుంది. ఇప్పుడు ఎంత మంచిగా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు దగ్గర తాగుడు బంద్ చేసినా నువ్వు నాకు మంచిగా అనిపిస్తాను, అది లేకపోతే ఇక పోనీ. అరే ఇప్పుడు అంటే లొల్లు పెట్టుకొని ఆవేశంగా డైవర్స్ తీసుకుంటాను రా. నెక్స్ట్ మరి నీ ఫ్యూచర్ ఏంటిదిరా? నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఏం ఆలోచిస్తాను అసలు అర్థమవుతుందారా? ఏమరా ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఫ్యూచర్ గురించి ఆలోచించే అంత నాకు లేదురా. ఇక ఇళ్ళకెళ్ళి నాకు అయిపోయి ఇక దీంతో నాకు అంత అయిపోయిన తర్వాత అప్పుడే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా. అరే ఇక 4-5 డేస్లో నేను హైదరాబాద్కి వెళ్తా. మరి నువ్వు ఎందుకురా ఇక్కడ ఉండేంత మావాడు? నాతో హైదరాబాద్కి రాదురా? లేదురా, ఇక నేను రాలేను అక్కడికి. ఇక నీది నువ్వు చూసుకోవాలి కదరా, అక్కడికి పోయి నీ పని నువ్వు ఇట్లా చూసుకో. ఇక నా బాధలో ఇక్కడ పడతా. ఇక